రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీల ఓటు బ్యాంకు కీలకమని మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు 34 టికెట్లు కేటాయించాలని కోరుతూ అధిష్టానంతో మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 10న షాద్నగర్లో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సభా వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామంటున్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించి 34 బీసీలకు అభ్యర్థులకు సీట్లు కేటాయించాలి. ఇప్పటికే ఉదయపూర్ డిక్లరేషన్ లో కూడా ఇదే పొందుపరిచారు. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా పిఎసి సమావేశంలో కూడా తీర్మానించారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. నిన్న బీసీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఢిల్లీకి కూడా పయనమైనట్టుగా తెలుస్తుంది. అంటే బీసీలకు సంబంధించి ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. అసలు ఏంది ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, పిఎస్సిలో చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పారు. మీరు సపరేట్ గా సమావేశం ఎందుకు అయ్యారు? కాదు, మా బాధ ఢిల్లీలో చెప్పుకోవాలని మా సంఖ్య ఉన్నది. గతంలో లాగా బీసీల దగ్గర డబ్బు లేవు అనేది కొత్త వాదన. ఇవాళ వాళ్ళు కూడా సంఖ్యాబలం ఉన్నది, డబ్బు బలం ఉన్నది. వాళ్ళకు న్యాయం చేస్తే అధిక సంఖ్యలో ఉన్న పాపులేషన్ ఓటేస్తేనే గెలవాలి కదా. మాకు 54% మా ఓట్లు ఉన్నాయి. మరి మేము తక్కువ పర్సెంట్ ఉన్న అగ్రకులాలకు మేము ఓట్లు ఇస్తేనే కదా వాళ్ళు గెలవాలి. వాళ్ళు మేము గెలిపేయాలి, వాళ్ళు మమ్మల్ని గెలిపేయాలి. కనుక మాకు కూడా సరి అయిన న్యాయం జరిగితే మేము అడిగే శక్తి పెరిగితే మా వాళ్ళకి ఇచ్చిండ్రు కనుక దాని గురించి న్యాయం చేయాలనేదే ఆ ఉద్దేశంతో ఢిల్లీ పోతున్నాం. ఢిల్లీలో మాట్లాడుతాం. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనేది సరి అయిన నాకు ఫీలింగ్ ఉంది. తప్పనిసరిగా ఇస్తాడు. ఏడనైతే మహబూబ్ నగర్ లో 14 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 12, 4 అక్కడ ఒక్కొక్క సీటు పెంచమని అడుగుతాం. అంటే 36 ఇమ్మంటున్నావు. 36 లేకుండా 34 అని ఇవ్వాలి కదా. అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఢిల్లీకి పోతా అంటున్నారు. మీరు 34 సీట్లకు సంబంధించి ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి కూడా రాబోతున్నారు. అలాగే జనగామ నుంచి కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వస్తున్నారు. ఎట్లా చూడవచ్చు బీసీ నేతలకు సంబంధించి? మేము మొదలు ఎవరన్నా రావచ్చు అన్నాం, పార్టీలో గర్వాపసి అన్నాం, వస్తారా అని. కానీ మా ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉండి, బలమైన క్యాండిడేట్ ఉండి, గత 10 ఏళ్ల నుంచి జెండా మోసినోనికి అన్యాయం జరిగితే కింది కార్యకర్తలు హర్ట్ అవుతారు. కాబట్టి తప్పనిసరిగా హైకమాండ్ దీని మీద ఆలోచన చేసి వాళ్ళు జాయినింగ్ కు మేము వ్యతిరేకం కాదు, కానీ రావడమే పదవులు అయితే మా కార్యకర్త ఏం కావాలని మా ఆవేదన. దాని గురించి ఢిల్లీకి పోతుంది. సర్వే రిపోర్ట్ల ఆధారంగా కావచ్చు, అక్కడ స్థానికంగా సర్వే చేయడం జరిగింది. దాంట్లో ఆధారంగా టికెట్లు ఇస్తా అంటున్నారు. చూడండి, సర్వే రిపోర్టే కరెక్ట్. నిన్నగాక వచ్చినంది ఎవరు సర్వే చేసిర్రా బాబు? మొదటి నుంచి ఉన్న సర్వే అంటే అయిపోయినాడు. నిన్ననే జాయిన్ సర్వే రిపోర్ట్ ఎట్లంటే ఇది అన్యాయమా కదా. కనుక నేను అనేది మొదటి నుంచి పార్టీలో ఉన్నది సర్వే నిన్న కాకపోతే వచ్చిన సర్వే ఏమవుతుందే. కనుక సర్వేలు కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని రాంగ్ కూడా ఉంటాయి. కానీ నా ఉద్దేశంలో నిన్న కాకపోతే 3 రోజుల ముందు జాయిన్ అయితే ఆయన ఫేవర్లు ఉంటుందంటే ప్రజలు నమ్మరు, మేము నమ్మము. కనుక తప్పనిసరిగా ఒరిజినల్ కాంగ్రెస్లకు అన్యాయం జరగకుండా వచ్చిన వాళ్ళని చేర్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఆడ కార్యకర్త మొదటి నుంచి పనిచేస్తున్నాడు, ధర్నాలకు వస్తున్నాడు, ఏడ మీటింగ్ పెడితే కార్యకర్తలు తీసుకుపోతున్నాడు, పార్టీ పనిచేస్తున్నాడు కదా. అతనికి అన్యాయం జరగొద్దు అనేదే నేను బట్టి మధు యాష్కి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పోయి సంజాయించినాం. తప్పనిసరిగా అతనికి న్యాయం జరుగుతుంది. కొత్త వాళ్ళ జాయిన్కు మేము వ్యతిరేకం కాదు, కానీ మా కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి మేము మాట్లాడుతాం. ఎట్లా ఉండబోతుంది బీసీ బహిరంగ సభ? ఎట్లా ఉండబోతుంది? డిక్లరేషన్ లో ఏమేమి అంశాలు ఉంటాయి? చూడండి, డిక్లరేషన్ కుల్ల ఒకటి క్యాస్ట్ వైజ్ సెన్సస్, 2 స్పెషల్ మినిస్ట్రీ, జనాభా ప్రకారంగా అడవులు ఉండే పులుల లెక్క అవుతుంది. ఇవాళ ఎనిమల్ హస్బెండరీ ఉన్నది, అగ్రికల్చర్ ఉన్నది, అదేవిధంగా ఫిషర్మెన్ కమిటీ ఉన్నది, చేపలది ఉన్నది మినిస్ట్రీ. కానీ మా బీసీ మినిస్ట్రీ లేదు కాబట్టి దాని గురించి మేము మాట్లాడుతాం. సప్లైన్ కూడా ఎస్సీఎస్టీకి ఇచ్చిన ఆ సప్లైన్ కూడా బీసీలకు ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హైదరాబాద్ లో పోటీ చేయాలి రాహుల్ గాంధీ అంటున్నారు. అరే రాహుల్ గాంధీకి దమ్ముంటే నువ్వు ఆడబోయి చేయి. ఆయన నీ మీద ఛాలెంజ్ చేసిండా? దానితో हर घर के सामने कोई भी पहलवान है, वहां जाके केरला में उनका पार्लियामेंट में लड़ो, हिसाब किताब मालूम होता. तुम चैलेंज करने का क्या? मेरे पास आओ,
तेरे घर का ने तू ही पहलवान है, वहां जाके पहलवानी बताओ, ताकि उन्होंने जीतता उन्होंने तो चैलेंज नहीं करा, तू अपने आप को चैलेंज कर ले रहा। ये घंटे मैं केसीआर को खुश करने के वास्ते बोल रहा है, ये गलत है। मेरा तू डेवलपमेंट करो, ముసల్మాను ఫైదా పहुंचाओ। हम 4% రిజర్వేషన్ दिए, అందులో ఇవాళ మహిళలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు, పిల్లలు అవుతున్నారు। నువ్వు డెవలప్మెంట్ కంటే ఎక్కువ నీ కేవలం డివైడ్ చేసి బీజేపీకి లాభం చేస్తున్నావు అనేది చెప్పగలుగుతుంది। రైట్ రైట్ మొత్తంగా బీసీలకు సంబంధించి 34 సీట్లు కేటాయించాలి। దీంట్లో భాగంగా ఢిల్లీకి వెళ్తున్నాం। అలాగే వచ్చే అక్టోబర్ 10వ తేదీన కూడా బీసీ బహిరంగ సభ ఉంటుంది షాద్నగర్ లో। బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉండబోతుంది। అసదుద్దీన్ ఓవైసీ అయితే రాహుల్ గాంధీ పైన సవాల్ విసిరాడు, దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ కేరళలో వెళ్లి పోటీ చేయాలని విహెచ్ గారు చెప్తున్నారు। కర్పర్సన్ మనోజ్ తో కలిసి హరీష్ అమ్మాని హైదరాబాద్।